మేము చేను నుంచి అయితే కసు సాగిచ్చేసాము. ఇప్పుడు చినుకులు స్టార్ట్ అయింది. ఎలాగో ఇంటికి వచ్చేసాము. చూడండి ఎంత కసు కోసాము మేము, ఎన్ని మోపులు కోసాము. ఇంక ఇవన్నీ ఒక తా వేసి నీట్గా పెట్టి మళ్ళీ ఆవుల తోలుకొచ్చి కట్టేయాల. చూడండి 4 మోపులంతా. కష్టజీవి ప్రమీల, కష్టజీవి తెలుసా మీకే? ఇంద్రానమ్మ కూతురు కష్టజీవి, కష్టంతో బతుకుతా ఉంది. ఒకరు నోరు కొట్టి బతకలేదు. స్వామి దేవుడా, నాకు ఈ కష్టాలు ఎప్పుడు తొలగుతాయో ఏమో. ఇలా ఉండి ఇంత కష్టపడతాను, ఇంత కాదు ఇంత. ఇంకా ఆంటీలో ఉన్నా పెడతాను.